వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తా. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. జర్నలిస్టులు ఎప్పుడూ మంచి వార్తలే రాయాలి. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రైవేటుకు దీటుగా 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. దివ్యాంగ విద్యార్థులకు 10 లక్షల విలువ గల 177 పరికరాలు పంపిణీ. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడి. పసుపు రైతులకు క్వింటాల్కు 15,000 రూపాయల మద్దతు ధర చెల్లించాలి. శాసనమండలి ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. హాజరై సూచనలు ఇచ్చిన సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ కు కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని, అందుకే ఆయన పోలీసుల పహారా మధ్యలో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ స్పీచ్కు ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ శాసనసభలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్లో కార్యకర్త ప్రసంగంలో ఉందని, కొందరు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వారు తమ అజ్ఞానమే గొప్ప విజ్ఞానంగా, తెలివి తక్కువతనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని వాటిని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారన్నారు. గత ప్రభుత్వం మహిళా గవర్నర్ను అవహేళన చేసిందని ఆరోపించారు. 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా అనే సమావేశాలు కొనసాగించిందని గుర్తు చేశారు. 2023లో కోర్టు కఠినంగా వ్యవహరించడంతో విధిలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి అనుమతి ఇచ్చిందని వివరించారు. ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తి సొంత ఆస్తి కాదని స్పష్టం చేశారు. కృష్ణానదిపై ప్రాజెక్టుల మొత్తం వివరాలు తీయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరి హయాంలో ఆ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, ఎవరి హయాంలో పూర్తయ్యాయి, ఎవరు అన్యాయం చేశారో చర్చిద్దామన్నారు. కేసీఆర్ను సభకు రమ్మనాలని స్పీకర్ను కోరారు. ఈ సభలో కేసీఆర్ ఉండగానే కృష్ణా జలాలపై చర్చ పెడదాం, తమ తప్పు ఉందని నిరూపిస్తే ఇదే సభలో కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెప్తానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల కృష్ణా నీటి విషయంలో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారని ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీష్ రావు, చంద్రబాబు ముందు మోకరిల్లారని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాల్సి వస్తుందని కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేశారన్నారు. ఇక రెండవది, 99% నేను సామాన్యుల నుంచి మీకు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కలుస్తాం. నేను గుమ్మడి నర్సయ్య గారిది నాకు సాయంత్రం, అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు, సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసి నా ఇంటికి చాలా దూరంలో రోడ్కి అటు సైడ్, రోడ్కి ఇటు సైడ్ కాదు, ఇంటి దగ్గర కూడా కాదు, వారు పాపం దూరంగా నించున్నారు. ఒక పిల్లోడు ఎవడో వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీసి ఏదో పోస్ట్ చేసినట్టు వాళ్ళు మా ఇంటి దగ్గరకు కూడా రాలేదు. ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మడి నర్సయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన. నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని వారు మాట్లాడి, నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు. వారు చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేసిండ్రు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ సైకిల్ అవసరమున్న బాలికలందరికీ సైకిళ్లను అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో చదివే 100 మంది పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలంతో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో తీసుకొచ్చిందన్నారు. కేంద్రం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆడపిల్ల లేని ఇల్లు శోభను, కలను, భరోసాను ఇవ్వాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 9వ తరగతి నుంచి 10కు పోయే ప్రతి అమ్మాయికి ఎంపీ లాడ్స్ నుంచి సైకిళ్లు పంపిణీ చేస్తామని, ప్రతి హాస్టల్కు సిఎస్ఆర్ నిధులతో వాషింగ్ మిషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిఎస్ఆర్ ఎంపీ లాడ్స్ కింద కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ కళాశాలలు డ్రగ్స్కు అడ్డాలుగా మారి చిన్నపిల్లలచే డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ అమ్మేవారిపై, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. డ్రగ్స్పై కొందరు రాజకీయంగా ఆలోచిస్తున్నారని, అనర్థాలకు దారి తీసే డ్రగ్స్పై ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరారు. ప్రభుత్వానికి చేత కాకుంటే సిబిఐకి అప్పగిస్తే కేంద్రం చర్యలు తీసుకుంటుందని, డ్రగ్స్ పై ఇప్పటికే హైకోర్టులో ఫీల్డ్ రెడీగా ఉందన్నారు. ప్రభుత్వాలు మహిళల విషయంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అవి అమలు చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇవాళ అమ్మాయి ఉడితేనే భరోసా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ
ప్రతి ఇంటిలో కంపల్సరీ అమ్మాయి ఉండాల్సిందే. అమ్మాయిలు లేని ఇల్లు ఒక శోభనివ్వదు, అమ్మాయిలు లేని ఇల్లు ఒక కళనివ్వదు, అమ్మాయిలు లేని ఇల్లు ఒక భరోసాగా బతికే పరిస్థితి లేదు. వాళ్ళ పెద్ద పెద్ద రంగాల్లో ఐఏఎస్లో ఇలా మన జిల్లా కలెక్టర్ గారు ఆదర్శం. ఐఏఎస్లో కానీ, ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ, ఐఆర్ఎస్లో కానీ ఇలా పైలట్స్ అవుతున్నారు, నెవీలో పోతున్నారు. జర్నలిస్టులు మంచి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్లోని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 3వ రోజు జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల అరెస్టు విషయం చర్చకు వచ్చిన సమయంలో పొన్నం మాట్లాడుతూ జర్నలిస్టులు ఎప్పుడూ మంచి వార్తలే రాయాలని అసెంబ్లీలో మంత్రి పొన్నం సూచించారు. అది పనిష్మెంట్ అని ఫీల్ అయ్యి ఒకవేళ పల్లారాజేశ్వర గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడుంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగా అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ అటువంటి వీడియోలు కూడా వీళ్ళు సమర్థిస్తే అంతకంటే వాళ్ళకు ఉండేటువంటి ఎటువంటి విచక్షణ కోల్పోయి పూర్తిగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారో అర్థమవుతుంది. గవర్నమెంట్ మేము 14 నెలల్లో మేము ప్రభుత్వం దిశ వేరుగా పోతా ఉన్నది, అవన్నీ మాట్లాడుకోండి. కానీ మాకు జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము బీజేపీ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అంజిరెడ్డి, కొమురయ్యలు కలిసి హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల జరిగిన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరు అంజిరెడ్డి, కొమురయ్యలు కలిసి హైదరాబాద్లోని చార్మినార్లో గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయింది. నేను మల్క కొమరయ్య, మళ్ళీ అంజిరెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్సీగా గెలిచాము. నేను టీచర్ ఎమ్మెల్సీగా, అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో మా బీజేపీ పార్టీ వర్కర్స్ కానీ, మా అందరు లీడర్స్ సపోర్ట్తో, మా తపస్సు కానీ, టీచర్స్ ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను సత్కరించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని కాదనకుండా భారతీయ జనతా పార్టీకి మేధావులు ఏదైతే పట్టం కట్టిరో, ఇది మేధావులకే ఎవరైతే ఓటర్స్ చేసిరో వాళ్ళకి అంకితం చేస్తూ అమ్మవారి దయతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా గెలవడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటంటే, గ్రూప్ 1 విషయంలో అమ్మవారి దయతో ఏదైతే గెలుస్తో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అధ్యక్షులు ఎవరైతే సంజయ్ అన్న గారు ఉన్నారో, భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే అమ్మవారి గోల్డెన్ టెంపుల్ చేస్తానని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ను భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గోల్డెన్ టెంపుల్ గా తీర్చిదిద్దామని కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి తెలియపరుస్తా ఉన్నాను. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో చదివే 100 మంది పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలంతో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో తీసుకొచ్చిందన్నారు. కేంద్రం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆడపిల్ల లేని ఇల్లు శోభను, కలను, భరోసాను ఇవ్వాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 9వ తరగతి నుంచి 10th పోయే ప్రతి అమ్మాయికి ఎంపీ లాడ్స్ నుంచి సైకిళ్లు పంపిణీ చేస్తామని, ప్రతి హాస్టల్కు సిఎస్ఆర్ నిధులతో వాషింగ్ మిషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిఎస్ఆర్ ఎంపీ లాడ్స్ కింద కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ కళాశాలలు డ్రగ్స్కు అడ్డాలుగా మారి చిన్నపిల్లలచే డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ అమ్మేవారిపై, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. డ్రగ్స్పై కొందరు రాజకీయంగా ఆలోచిస్తున్నారని, అనర్థాలకు దారి తీసే డ్రగ్స్పై ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరారు. ప్రభుత్వానికి చేత కాకుంటే సిబిఐకి అప్పగిస్తే కేంద్రం చర్యలు తీసుకుంటుందని, డ్రగ్స్పై ఇప్పటికే హైకోర్టులో ఫీల్ రెడీగా ఉందన్నారు. ప్రభుత్వాలు ఇలా మహిళల విషయంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అవి అమలు చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇవాళ అమ్మాయి ఉడితేనే భరోసా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ ప్రతి ఇంటిలో కంపల్సరీ అమ్మాయి ఉండాల్సిందే. అమ్మాయిలు లేని ఇల్లు ఒక శోభనివ్వదు, అమ్మాయిలు లేని ఇల్లు ఒక కళనివ్వదు,
అమ్మాయిలు లేని ఇల్లు ఒక భరోసాగా బతికే పరిస్థితి లేదు వాళ్ళ పెద్ద పెద్ద రంగాల్లో ఐఏఎస్లో ఇలా మనకు మన జిల్లా కలెక్టర్ గారు ఆదర్శం. ఐఏఎస్లో కానీ ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఐఆర్ఎస్లో కానీ ఇలా పైలట్స్ అవుతున్నారు, డెమీలో పోతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ ను పెంచి బీజేపీని దెబ్బతీసేందుకే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటై బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అందులో భాగమే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అని స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ రెండు పార్టీలే రహస్య భేటీలు జరుపుతూ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. డెలిమినేషన్పై కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. డీలిమిటేషన్పై ఎలాంటి నిర్ణయం జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఇట్లనే అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు గద్దె దింపేసిన సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. 6 గ్యారంటీలపైన ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము లేక ప్రజలను దృష్టి మళ్లించేందుకు పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 10 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని, అయినా ప్రభుత్వం పట్టింపు లేదని ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎండుతున్న పంటలకు కాపాడేందుకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏంటంటే బీఆర్ఎస్ పెంచాలి, బీజేపీని తగ్గియాలి, ఇది ఒక ప్లాన్ అంతా కూడా. అంత ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమే అసెంబ్లీలో. జగన్ నాటకం లేకుండా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. మన ఎన్నికలే ఉదాహరణ. కాబట్టి ఇలా శక్తివంతంగా తయారైంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పసుపు రైతులకు 15,000 కనీస మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసన మండలి వద్ద ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చానాళ్లుగా పసుపు రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పసుపు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశంపై కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణలోని పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కుంభమేళా టైంలో త్రివేణి సంగమంలో బోటు నడిపిన ఓ కుటుంబం 30 కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే. ఆ ఫ్యామిలీకి 12.8 కోట్ల ట్యాక్స్ నోటీసు ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ. ఆ పన్ను నోటీసుపై ఓ ఫైనాన్షియల్ ప్లానర్ కొన్ని ప్రశ్నలను సంధించారు. వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన మహాకుంభలో బోటులు నడిపి ఓ కుటుంబం 30 కోట్లు సంపాదించినట్లు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే. బోట్మ్యాన్ పింటూ మహురా కుటుంబం త్రివేణి సంగమం వద్ద కుంభమేళా సమయంలో 45 రోజుల పాటు సుమారు 130 బోట్లు నడిపారు. ఆరేల్ గ్రామానికి చెందిన ఆ ఫ్యామిలీకి 45 రోజుల్లోనే 30 కోట్లు ఆర్జించింది. అయితే ఆ కుటుంబానికి ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం 12.8 కోట్ల రూపాయల పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. బోట్మ్యాన్ పింటూ మహురా కుటుంబం ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసుతో షాక్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ నోటీసులపై ఫైనాన్షియల్ ప్లానర్, సెబీ రీసెర్చ్ అనలిస్ట్ ఏకే మంతన్ స్పందించారు. బోట్మ్యాన్ పింటూ డబ్బు సంపాదించినా ఆయనకు సుఖం లేకుండా పోయిందన్నారు. కుంభమేళాలో రద్దీ వల్ల ఒక్కొక్క రైడ్పై 1000 వసూలు చేసి ఆ డబ్బును సంపాదించారని, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ ఫ్యామిలీకి షాక్ ఇచ్చినట్లు తన పోస్టులో పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ 1961 ఐటీ చట్టంలోని సెక్షన్ 468 కింద నోటీసు ఇచ్చిందని, 12.8 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని పేర్కొన్నదన్నారు. ట్యాక్స్ ల్యాబ్లు తెలియని వ్యక్తి ఇప్పుడు భారీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు. డబ్బు సంపాదించినా అదో పీడకలగా మారిందన్నారు. ఒకప్పుడు నెలలో 15,000 సంపాదించినందుకు కష్టపడే వాళ్ళని ఇప్పుడు ఒకే ఏడాదిలో 12.8 కోట్ల పన్ను కట్టాల్సి వస్తుందన్నారు. జయ జయ హే గీతంపై ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తో పాట రూపొందించడంపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. జై హే తెలంగాణ గీతంపై ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తో పాట రూపొందించడం ఎవరికీ అర్థం కాని విషయమని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లు లేనట్లు ఆంధ్ర వారితో రూపొందించడం సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తమవుతుందన్నారు. తెలంగాణ తల్లిని ఉద్యమ సమయంలో వేలాదిగా పెట్టుకున్నామని, ఆ తెలంగాణ తల్లికి గెజిట్ లేదు, జీవో లేదని, తెలంగాణ తల్లిని మామూలు తల్లిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ బోనం ఉంటేనే ఒక ప్రత్యేకతను నెలకొందన్నారు. ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా చేశారని,
మెజార్టీ ప్రజలు ఒప్పుకోవడం లేదన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడల మీద రాసిన గొప్ప కవి, స్వతంత్ర సమరయోధులు దాశరథి శత జయంతి ప్రభుత్వం నిర్వహించాలన్నారు. 2,64,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలన వల్లనే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తుందని, కాళేశ్వరం ద్వారా ప్రతి చెరువును నింపామన్నారు. 20,000 కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ అప్పు తీరక సంపూర్ణ రుణమాఫీ జరగక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 500 రూపాయల బోనస్ ఇచ్చామని అన్నారు. ఎక్కడికి పోయినా ప్రతి రైతు బోనస్ మీదనే మాట్లాడాలని నా దృష్టికి తెస్తున్నారు. నాగార్జున సాగర్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పెట్టుబడులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని, ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టమని చెబుతున్నారని, మరోవైపు హైడ్రాతో విధ్వంసం చేస్తున్నారని అన్నారు. బడ్జెట్ సమావేశాల సమయం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కావున తెలంగాణ ప్రజల మనోభావాలను అనుగుణంగా నడుచుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకు మంత్రులు ఉండేవారు. ఈ కేబినెట్లో ఎవరూ లేకపోవడం బాధాకరమన్నారు. సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ అధికార స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును, సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో తమ్మర్ పాల్గొన్నారు, కోదండరాం సార్ పాల్గొన్నారు, జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఉద్యమంలో సమ్మిళితమై, సీతక్క గారు కూడా ఆనాడు నిరాహార దీక్ష చేసారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ తల్లికి దండ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో లేరు అధ్యక్ష. 10వ తరగతి పరీక్షలో ప్రైవేట్కు ధీటుగా గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. విషయాన్ని అర్థం చేసుకుని అవగాహన పెంచుకొని మంచి ఫలితాలు సాధించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. రాష్ట్రీయ బాల స్వస్థీయ కార్యక్రమం ద్వారా అలుగునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపమున్న 72 మంది విద్యార్థులను గుర్తించి వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. అలుగునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఈ కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. విద్యార్థులకు కళ్ళజోళ్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ పట్టుదల, ఏకాగ్రతతో చదవాలని అన్నారు. విద్యతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని సూచించారు. పాఠశాలలో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సబ్జెక్టు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను మళ్లీ అడగాలని, వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి షాజిత, డిప్యూటీ డిఎంహెచ్ఓ సుజాత, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పలు సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. పలు సబ్జెక్టుల్లో వెనుకబడిన 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పలు పాఠశాలల్లో ఈ ల్యాబ్లు శనివారం ప్రారంభం కాగా కరీంనగర్ జిల్లాలో 18 పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభమయ్యాయి. ఆసిఫ్ నగర్లో ల్యాబ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఒకే చోట ఉన్న జిల్లాల్లోని 18 స్కూళ్లను కంప్యూటర్ ల్యాబ్ల ప్రారంభానికి ఎంపిక చేశామని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అందులో ఉన్న విషయ పరిజ్ఞానం వల్ల విద్యార్థులకు చక్కటి అవగాహన వస్తుందని తెలిపారు. తక్కువ సమయంలో ప్రాక్టికల్గా విద్యార్థులు విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యార్థుల పరిజ్ఞానాన్ని అంచనా వేసి సాఫ్ట్వేర్ బోధన అంశాలను నేర్పుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్, కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంఈఓ ఆనందం, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు 10 లక్షల విలువ గల 177 ఉపకరణాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పంపిణీ చేశారు. దివ్యాంగ విద్యార్థులకు 10 లక్షల విలువ గల 177 ఉపకరణాలను దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పంపిణీ చేశారు. దివ్యాంగులు ఎవరికీ తక్కువ కాదని, వారికి అవకాశాలు కల్పిస్తే గొప్పగా ఎదుగుతారని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అలీంకో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మరియు సమగ్ర శిక్ష జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. 10 లక్షల విలువ గల 177 పరికరాలను దివ్యాంగులకు అందజేశారు. అదేవిధంగా ఐఈఆర్పి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అలింకో సంస్థ ద్వారా ఈ పంపిణీ చేపడుతున్న ఏవైతే
ఈ ఉన్నాయో వీల్ చైర్స్ కానీ లేకపోతే ఈ హెల్ప్ అయ్యే అవన్నీ కూడా సో అందులో పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది. సో మనము పిల్లలు ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కానీ మనకి పిల్లలు కానీ బాగున్నా అయితే మనం ఒకప్పుడు దీంట్లో ఏంటంటే మన ఇండివిజువల్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో దశమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అంగరంగ వైభవంగా దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు జరిగాయి. ముగింపు సందర్భంగా స్వామివారికి సుప్రభాతం, సేవాకాలం, పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహాపూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, స్వామి శ్రీచక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు శ్రీ నంబి వాసుదేవాచార్య, వంశీ కృష్ణమాచార్య బృందం, ఆలయ అర్చకులు రమేష్ పాండే కార్యక్రమ క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ గరిపెల్లి శశికుమార్, డాక్టర్ వందన, శ్రీవంశ్, శ్రీనికేత్, శమంత పాల్గొన్నారు. మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ఆధ్వర్యంలో హోలీ సంబరాల కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వరరావు పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా మెట్పల్లి కోర్టు ఆవరణలో హోలీ సంబరాల్లో న్యాయవాదులు జరుపుకున్న కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ హోలీ పండుగ అంటే కులమతాలకు అతీతంగా సంబరంగా జరుపుకునే వేడుకలని మరియు ఈ రోజు మెట్పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాదులు హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు జిల్లా వెంకటేశ్వర్లు, సిహెచ్ ఆనంద్ గౌడ్, వెంకట నర్సయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్, ఉజ్జల శ్రీనివాస్, వెంకట స్వామి, జగన్ మహేష్, గంగాధర్లతో పాటు పలు న్యాయవాదులు పాల్గొన్నారు. మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగుల పండుగ జరుగుతుంది మన కోర్టు ఆవరణలో. అందులో భాగంగా అందరు న్యాయవాదులు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా హోలీ అనేది చెడుపై మంచి ప్రభావం అనేది ఆలోచన విధానము మనకు ముందు నుంచి వస్తుంది. మన చరిత్ర చూసుకుంటే ప్రహ్లాదుని రక్షించడం కోసము విష్ణుమూర్తి హోలికే అనే రాక్షసుని సంహరించడంతో ఈ పండుగని మన సందర్భంగా చేసుకుంటూ ఉంటాం. ఇందులో ఉన్న కలర్స్ కూడా మనకి ప్రతిబింబిస్తాం. ముఖ్యంగా ఎరుపు చూసుకుంటే ప్రేమకి, బ్లూ కలర్ చూసుకుంటే కాన్ఫిడెన్స్కి, గ్రీన్ పీస్కి, ఇట్లా ఎల్లో కలర్ చూసుకుంటే మన శుభ సూచకము. ఇట్లా మనకి డిఫరెంట్ కలర్స్ మనము ఈరోజు మన మనసులో ఉన్న ద్వేషభావాలు కానీ ఎవిల్ మోటివ్ ఉన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం వదిలిపెట్టి సంతోషంగా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ భవనంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలను ఉపయోగించుకోవాలని, వినియోగదారులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, 100 రూపాయల వస్తువులు కొంటే తప్పకుండా రసీదులు తీసుకోవాలని, ఏవైనా మోసాలు జరిగితే కోర్టులను మరియు వినియోగదారుల ఫోరంలలో కేసులు వేసి లబ్ధి పొందవచ్చని ఆయన తెలిపారు. ఉదాహరణకు ఒక వ్యక్తి దుకాణంలో వస్తువు కొంటే 15 రూపాయలు ఎక్కువగా తీసుకున్నందుకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే 15 లక్షల రూపాయల జరిమానా విధించిందని, మరియు తమిళనాడులో వినియోగదారు ఆర్టీసీ బస్సులో డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటే ₹1 కండక్టర్ ఇవ్వాల్సి ఉండగా టికెట్ మీద రూపాయి రాసి ఇవ్వాలని, రాసి ఇస్తే అడిగితే నేను రాసి ఇవ్వలేదని చెప్తే వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే ఆర్టీసీ డిపార్ట్మెంట్కు 50 లక్షల రూపాయల జరిమానా విధించిందని ఆయన తెలిపారు. ఉద్యోగస్తులు ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే నేరుగా జడ్జిని సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, సెక్రటరీ వేణుగోపాల్, న్యాయవాదులు వెంకటస్వామి, శంకర్ రెడ్డి, శేఖర్, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు రాజేశ్వరరావు, కార్యదర్శి నందగోపాల్, న్యాయవాదులు జెడి సుధాకర్, రాజేందర్, రాజేశ్వర్ గౌడ్, గంగాధర్, మహేష్, వేణు ప్రశాంత్, రిటైర్డ్ ఉద్యోగస్తులు, వినియోగదారులు పాల్గొన్నారు. అయితే ఈ రోజు యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? ఈ రోజు ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ కన్స్యూమర్ డే అని, ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్స్కి సంబంధించిన ముఖ్యమైన రోజు. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ గురించి ఆలోచించాము. ఇందాక మన న్యాయవాదులు చెప్పినట్టుగా యుఎన్ఓ సదస్సుల నుంచి కూడా మనము దీని ఒక ఎజెండాగా పెట్టుకొని 1986లో 1986లో ఫస్ట్ చట్టము మనం ఏర్పాటు చేసుకున్నాం. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 1986లో ఏర్పాటు చేసుకున్నాం. మరి అది సరిపోదా అని ఆలోచించుకునే తరుణంలో 2019లో మళ్ళీ ఒక కొత్త చట్టం చేసుకున్నాం, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. పోలీసుల ఆంక్షల మధ్య సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో గ్రామస్తులు పిడిగుద్దుల ఆటను నిర్వహించారు. పోలీసుల నోటీసులపై గ్రామస్తులు ఏమాత్రం స్పందించకుండా
హున్సా గ్రామంలో పిడిగుద్దుల ఆటను నిర్వహించారు. గ్రామంలో మధ్యలో ఒక తాడును కడతారు. తాడుకు ఇరువైపులా ప్రజలు గుమ్మిగూడి ఒక చేత్తో తాడు పట్టుకొని మరొక చేత్తో ఎదుటి వ్యక్తి పైన గుప్పిటితో ముఖంపై గుద్దుతారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆట నిర్వహిస్తున్నారు. హోలీ రోజు సాయంత్రం ఈ ఆటను నిర్వహిస్తారు. ఈ ఆటలో గాయపడిన వారు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోరు. క్రమక్రమంగా గాయాలు మానిపోతాయి. ఈ క్రీడను నిలిపివేస్తూ అధికారులు కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. సాయంత్రం నుంచి నిర్వహించే ఈ క్రీడను నిలిపివేయడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. గంటల నుంచి నిర్వహించే ఈ క్రీడను 10 నిమిషాలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ క్రీడను నిర్వహించవద్దంటూ గ్రామస్తులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం ఈ క్రీడను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రీడను చూడడానికి జిల్లాలోని గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామానికి చెందిన కుటుంబాలు, ప్రజలు సైతం గ్రామానికి వచ్చి ఈ ఆటలో పాల్గొంటారు. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆచారంగా వస్తున్న ఈ ఆటను నిలిపివేస్తే గ్రామానికి అరిష్టం వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని భావిస్తూ పోలీసు ఆంక్షలు ఎదిరించి ఈ పిడిగుద్దుల ఆటను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 20 ఎకరాల్లో మోసంబి పంటను సాగు చేస్తూ లాభాలు గడించడమే గాక సాటి రైతుల అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా చాలీస్గావ్కు చెందిన ఆదర్శ రైతు వినోద్ పరదేశిపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలోని చాలీస్గావ్లో వినోద్ పరదేశి కరువు, ప్రకృతి సంక్షోభాన్ని ఎదుర్కొని సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వినోద్ పరదేశి 2003లో తన సొంత పొలంలో 3200 మోసంబి చెట్లు నాటి కరువు, ప్రకృతి విపత్తులు సంభవించినా ధైర్యంగా ముందుకు సాగాడు. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని నమ్మి మొక్కవోని దీక్షతో వ్యవసాయం చేశాడు. అంతేకాకుండా నర్సరీని స్థాపించాడు. కుంటును సిద్ధం చేసిన రంగపూర్ జాతికి చెందిన 1,00,000 మొక్కల విక్రయాన్ని ప్రారంభించాడు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు కేంద్ర వ్యవసాయాన్ని కూడా స్వీకరించాడు. గందుల్ ఖాతాతో పాటు జీవామృతంకు చెందిన బీజామృత్ను ఉపయోగిస్తున్నాడు. గురుత్వాకర్షణ చట్టం ఆధారంగా గెవుడ్ ఒక ఎత్తైన పరంజాను నిర్మించి దానిపై 10 డ్రమ్ముల జీవామృతం, బీజామృతం ప్రతిరోజు 200 లీటర్లు అందుబాటులో ఉంచారు. ఇలా ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు గడిస్తూ వినోద్ పరదేశి సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి ఏటా లక్షలాది రూపాయలు లాభాలు గడిస్తున్నారు. 20 ఎకరాల్లో బత్తాయి పంట పండిస్తున్నాడు. సాంప్రదాయబద్ధంగా మోసంబి పంటను సాగు చేస్తూ ఆంధ్రప్రదేశ్కు ఎగుమతి చేస్తున్నామని ఆయన తెలిపారు. మోసంబితో పాటు తర్బుజా తదితర పంటను పండిస్తున్నామన్నారు. గత ఏడాది 2 హెక్టార్లలో 90 టన్నుల వరకు మోసంబి ఉత్పత్తి వచ్చిందన్నారు. మోసంబి పంట చాలా బాగుందని, అధిక లాభాలు గడించవచ్చని తెలిపారు. मी विनोद बालचंद परदेशी, हातले तालुका चाळीसगाव, गणेश नर्सरी, मोबाईल नंबर 9860 800 571. आपल्याकडे काटल गोल्ड नावाची चांगली व्हरायटी आहे आणि आपले घरचेच मातृक्ष आहेत काटल गोल्डचे, ज्याला आपल्याला 2दा महाराष्ट्रात उच्चांक भाव मिळालेला आहे. एकदा 69,000 रुपये टन आणि एकदा 91,000 रुपये. కరీంనగర్లో పార్లమెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహించారు. మై విలేజ్ షో గంగవ్వను ఆయన పలకరించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. 1,02,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను పరిశీలించారు. మండలంలోని బల్వంతాపూర్లో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. బండి సంజయ్తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తలతో కలిసి లంబాడిపల్లికి వెళ్లారు. అక్కడ పోలీసు వందనం స్వీకరించిన బండి సంజయ్ అనంతరం స్థానికులతో కలిసి బీజేపీ కార్యకర్త నివాసంలో భోజనం చేశారు. అంతకుముందు బండి సంజయ్ గంగాధర మండలంలో పర్యటించారు. 1,21,00,000 రూపాయల వ్యయంతో మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. అందులో భాగంగా ఉప్పర మల్యాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, స్థానికులు బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. మరోవైపు తిరుగు ప్రయాణంలో ముత్యంపేటకు చేరుకున్న బండి సంజయ్ అక్కడ హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ కార్యకర్త నివాసానికి వెళ్లి స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం లంబాడిపల్లిలో మై విలేజ్ షో గంగవ్వను కలిసి ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాలలో ఆన్లైన్ మోసంపై ఫోటోగ్రాఫర్ కస్తూరి రాకేష్ స్పందించారు. తాను నిందితుడిని కాదని, బాధితుడినేనని వీడియోను విడుదల చేశారు. మెటాఫండ్ సంస్థ ఆన్లైన్ పెట్టుబడి మోసంపై జగిత్యాలకు చెందిన ఫోటోగ్రాఫర్ కస్తూరి రాకేష్ స్పందించారు. కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తూ బద్నాం చేస్తున్నారని, తాను నిందితుడిని కాదు బాధితుడినేనని వీడియో విడుదల చేశారు. మెటాఫండ్ సంస్థలో తనతో పాటు తన మిత్రులు, బంధువులు పెట్టుబడి పెట్టి లాభాలు పొందారని, తన ఇంటిపైకి వచ్చి గొడవ చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదన్నారు. తాను పెట్టుబడి పెట్టానని,
చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారని తెలిపారు. మొత్తం స్ట్రక్ అయిపోవడంతో పేమెంట్ ఆగిందని, పట్టువదలని విక్రమార్కుడిలా డబ్బుల కోసం కంపెనీ సీఈఓను సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 20న సీఈఓ ఇండియాకు వస్తున్నారని, ఆ రోజు హైదరాబాద్లో సీఈఓతో మీట్ అవుతున్నామని చెప్పారు. ఎవరి పైసలు వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఒకవేళ ఇవ్వనిచో తామే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నా డౌన్ లైన్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారికి తానే బాధ్యత వహిస్తానని చెప్పిన రాకేష్ ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారిలో 70% డబ్బులు తీసుకున్నారని తెలిపారు. 30% వాళ్ళకే డబ్బులు రాలేదని, వారికి డబ్బులు ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. చాలా మంది లీడర్స్ ఉన్నారు, నా మీద లీడర్స్ ఉన్నారు, నా డౌన్ లైన్లో లీడర్స్ ఉన్నారు. నా మీద లీడర్స్ అందరూ సేఫ్గానే ఉన్నారు. నన్ను సంటర్ చేసి, నన్ను బదనాం చేసి సమాజంలో ఒక మంచిగా బతికే వ్యక్తిని మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కొందరు కావాలని. నేను ఈ బిల్డింగు నేను 25 సంవత్సరాలు కదా, 20 సంవత్సరాలు నేను ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నా. నేను ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినామని. నేను 2016 ఇల్లు కట్టుకున్నా. నేను 2006 నుంచి వెళ్ళి 2019 వరకు నేను ఎన్నో వాహనాలు కొనుక్కున్నా. నేను ఇలా జాయిన్ అయిందే 2024 మే 2వ తారీఖు నాడు జాయిన్ అయినా. దాని తర్వాత చేసిన కార్యక్రమాలే కానీ, నేను అసెట్సే కానీ, నేను ఏమైనా ట్రాన్సాక్షన్లు చేసినా కానీ మీరు నిరూపించుకోవడానికి నేను అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నా. నేనే 4 కంపెనీలలో చేసిన, నేనే రూపాయలు పోగొట్టుకున్నా. వాస్తవంగా ఇదంతా మొత్తం స్ట్రక్ అయిపోయింది. చాలామంది ఇందులో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కానీ మేము పట్టుబడిన విక్రమార్కుని లెక్క మేము ఈ కంపెనీ సీఈఓ గారిని సంప్రదిస్తే వారు ఏం చెప్పిందంటే 20వ తారీఖు నాడు ఇండియాకి వచ్చి హైదరాబాద్లో ఎవరెవరు ఎంత పెట్టారు, ఏం చేసిండ్రు, వారికి సంబంధించిన మొత్తం వివరాలు మేము పోలీస్ శాఖకు సమర్పిస్తాం. ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టేది లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తా. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. జర్నలిస్టులు ఎప్పుడూ మంచి వార్తలే రాయాలి. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రైవేటుకు దీటుగా 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. దివ్యాంగ విద్యార్థులకు 10 లక్షల విలువ గల 177 పరికరాలు పంపిణీ. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడి. పసుపు రైతులకు క్వింటాల్కు 15,000 రూపాయల మద్దతు ధర చెల్లించాలి. శాసన మండలి ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. హాజరై సూచనలు ఇచ్చిన సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.